గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఇండియా రివర్స్ ఇంటర్లింకింగ్ అన్న దాని గురించి డిస్కస్ చేసాం. అలాగే పెరినియల్ కెనాల్స్ అంటే ఏమిటి, ఆ, అలాగే పెనిన్సులర్ రివర్స్ అంటే ఏంటి, పెరినియల్ రివర్స్ ఎలా ఎగ్జాంపుల్స్ అండ్ పెనిన్సులర్ రివర్స్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. పెరినియల్ కెనాల్స్ అంటే ఇట్ ఫ్లోస్ త్రూ అవుట్ ద ఇయర్ అని చెప్పుకున్నాం, సంవత్సరం మొత్తం ప్రవహిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర, గంగా అని చెప్పుకున్నాం. జనరల్లీ ది పెనిన్సులర్ రివర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద హిమాలయాస్ రేంజ్ అని చెప్పుకున్నాం. హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి ఈ నదులు పుట్టి ప్రవహిస్తాయని చెప్పుకున్నాం. అండ్ పెనిన్సులర్ రివర్స్ అంటే దీస్ రివర్స్ ద ఆరిజిన్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల్లో పుట్టి అండ్ ఇట్ ఫ్లోస్ ఇన్ టు ద వెస్ట్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్ అని చెప్పుకున్నాం. పశ్చిమ కనుమల్లో పుట్టి ఈ నదులు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ కృష్ణా, గోదావరి, నర్మదా, కావేరి అని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఈ రివర్స్ త్రూ అవుట్ ద ఇయర్ వాటర్ ఫ్లో ఉండదని చెప్పుకున్నాం. బికాస్ ఆఫ్ ద పెనిన్సులర్ రివర్స్ డిపెండ్స్ అపాన్ ది రెయిన్ఫాల్, అంటే వర్షపాతం మీద ఆధారపడి ఈ నదులు ప్రవహిస్తాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ అలాగే ఇంటర్లింకింగ్ ఆఫ్ ఇండియన్ రివర్స్ అని చెప్పుకున్నాం. అంటే భారతదేశంలో నదుల అనుసంధానం అన్న ప్రోగ్రాం పెట్టి ఒక నదిని వేరొక నదితో కలిపి ఏ రాష్ట్రాలు అయితే తక్కువ వర్షపాతం ఉంటుందో ద స్టేట్స్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ద సఫిషియంట్ రెయిన్ఫాల్, సఫిషియంట్ ఇరిగేషన్ సప్లై, బికాస్ ఆఫ్ ఇంటర్లింకింగ్ వీ కెన్ ఫుల్ఫిల్ దట్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ అని మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. The proponents of the reverse interlinking projects claim the answers to India water problem. Because of reverse interlinking, we can solve the water problem in India. అంటే ఈ నదుల సంధానం ద్వారా రివర్స్ ఇంటర్లింక్ చేయడం ద్వారా మనము వాటర్ ప్రాబ్లం అన్న దాన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, వీ కెన్ కన్జర్వ్ ద వాటర్ అనమాట. అంటే మనకు వర్షపాతం ద్వారా లభ్యమయ్యే నీరుని మనం రిజర్వాయర్స్ కట్టి ఆ రిజర్వాయర్స్లో నీరుని స్టోర్ చేసి మనం త్రూ అవుట్ ద ఇయర్ సప్లై చేయొచ్చు అనమాట. అండ్ అంటే మనకి సమ్మర్లో అంటే మనకి యాక్చువల్గా 4000 మిలియన్ క్యూబిక్ సెంటీమీటర్స్ వర్షం కావాలని చెప్పుకున్నాం. కానీ మన ఇండియాలో ఓన్లీ మనకి వీ హ్యావ్ ద మాన్సూన్ రివర్స్ అని సీజన్ అని చెప్పుకున్నాం. అందులో 4 months మనకి వర్షపాతం దొరుకుతుంది, ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్ అని చెప్పుకున్నాం. సో ఈ జూన్ టు సెప్టెంబర్లో మనకు వచ్చే సఫిషియంట్ రెయిన్ఫాల్, అంటే అబాండెంట్ రెయిన్ఫాల్ వీల్ గెట్ డ్యూరింగ్ దిస్ 4 months అనమాట. అంటే దిస్ రెయిన్ఫాల్ వీ కెన్ స్టోర్ ఇన్ ద రిజర్వాయర్స్ అండ్ లైక్ ప్రాజెక్ట్స్, అండ్ వీ కెన్ డెలివర్ ద వాటర్ అండ్ వీ కెన్ సప్లై ద వాటర్ త్రూ అవుట్ ద ఇయర్ అనమాట, బికాస్ ఆఫ్ ఇంటర్లింకింగ్. And interlinking project to areas and cover over times when water becomes scarce. ఈ ఇంటర్లింకింగ్ వల్ల మనకి వాటర్ స్కేర్సిటీ ఉన్న ప్లేస్లో కూడా మనం వాటర్ని సప్లై చేయొచ్చు అనమాట. కొరతగా ఉన్నప్పుడు కూడా మనం వాటర్ సప్లై చేయొచ్చు. బియాండ్ వాటర్ స్కేర్స్ సెక్యూరిటీ ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో సీన్ టు ఆఫర్ పొటెన్షియల్ బెనిఫిట్స్ టు ద ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ నదుల అనుసంధానం చేయడం వల్ల మనం ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి నదులని అనుసంధానం చేసి మనం వాటర్ ట్రాన్స్పోర్ట్, నీటి రవాణాను కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, మనకి హైడ్రో పవర్ అని చెప్పుకున్నాం, హైడ్రో ఎలక్ట్రిసిటీ అని చెప్పుకున్నాం. అంటే త్రూ వాటర్ వీ కెన్ జనరేట్ ద పవర్ అని చెప్పుకున్నాం. అంటే త్రూ వాటర్ వీ కెన్ జనరేట్ ద పవర్ అంటే ఎప్పుడు మనం పవర్ని జనరేట్ చేయడానికి సఫిషియంట్ వాటర్ ఉండాలన్నమాట, వాటర్ స్టోర్ ఉండాలి. బికాస్ ఆఫ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, నదుల అనుసంధానం వల్ల మనకి నదుల్లో నీరు ఎక్కువగా లభ్యమవుతాయి అన్నమాట. వీ కెన్ గెట్ మోర్ సఫిషియంట్ వాటర్ టు జనరేట్ ద పవర్ అన్నమాట. అండ్ ఈ బికాస్ ఆఫ్ రివర్ ఇంటర్లింకింగ్ ఇట్ ఈస్ ఇన్కమ్ టు ద పీపుల్ అనమాట. అంటే వీ కెన్ డెవలప్ ద ఫిష్ ఫార్మింగ్. బికాస్ ఆఫ్ రివర్ లింకింగ్ వల్ల వీ కెన్ డెవలప్ ద ఫిషింగ్ ఫార్మ్ అంటారు. అంటే మత్స్య పరిశ్రమ, అంటే చేపల పెంపకం, రొయ్యల పెంపకాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గెటింగ్ ద ఇన్కమ్ త్రూ ద ఫిష్ ఫార్మింగ్. అంటే చేపల పెంపకం ద్వారా, రొయ్యల పెంపకం ద్వారా వాళ్ళకి జీవనోపాధి ఆదాయం లభిస్తుంది అనమాట. వాటర్ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ రిజర్వాయర్స్ ఆర్ లైక్లీ టు డిస్ప్లేస్ ద పీపుల్, బట్ బికాస్ ఆఫ్ రివర్స్ ఇంటర్లింకింగ్, అంటే మనం రెండు నదుల్ని అనుసంధానం చేస్తున్నామని చెప్తున్నాం.
అంటే ఎక్కడో ప్రవహించే నదిని దాన్ని తవ్వుకుంటూ వేరొక నదితో కలుపుతాం అనమాట. బికాస్ ఆఫ్ ఇంటర్లింకింగ్ సమ్ పీపుల్ మే లాస్ట్ దేర్ లైఫ్, అంటే దే షెల్టర్ అనమాట. అంటే వాళ్ళ నివాస ప్రాంతాలు కోల్పోవాల్సి వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల చాలామంది దే హ్యావ్ టు లాస్ దేర్ ల్యాండ్, దే హ్యావ్ లాస్ దేర్ షెల్టర్ అనమాట. అంటే ఈ రివర్ ఇంటర్లింక్ వల్ల సో మెనీ పీపుల్ దే ఆర్ డిస్ప్లేస్డ్ అనమాట. అంటే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. ఈ నదుల ఇంటర్లింకింగ్, ఆ నదుల అనుసంధానం వల్ల ద ఇంటర్లింక్ వుడ్ క్రియేట్ ఏ పాత్ ఫర్ aquatic systems ecosystems to migrate from one river to another, which turn may affect the livelihood of the people who rely on fishery as their income. ఇంటర్లింకింగ్ వల్ల ఏమవుతుందంటే ఒక రివర్ని వేరొక రివర్తో కలపడం వల్ల, మైగ్రేట్ చేయడం వల్ల చాలామంది ఇట్ మే ఎఫెక్ట్ ఆన్ లైవ్లీహుడ్ ఆఫ్ ద పీపుల్ అనమాట. అంటే ప్రజల జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది, వాళ్ళ జీవనోపాధి కోల్పోతారు. అలాగే ఇట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫిషరీ ఇన్కమ్ అనమాట. అంటే మత్స్య పరిశ్రమ మీద ఆధారపడే వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తుంది అనమాట.